అన్న సినిమా ఎలా ఉందన్నా? మామలకే మామా మణికొండ మామా మామలకే మామా మణికొండ మామా మామలకే మామా మణికొండ మామా జై జై మామా. మామా. సినిమా ఎలా ఉందని అడిగితే ఇలాంటి స్లోగన్స్ చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, సినిమా ఎలా ఉంది? ఏముంది భయ్యా సినిమాలో? యావరేజ్ ఉంది, ఏం లేదు. ఎవర్రాడు సినిమా బాగా అంటున్నాడు? అదేంటి అందరూ బాగుందన్నారు కదా, మీరేంటి యావరేజ్ అంటున్నారు? ఏం బాగుంది? హీరో వస్తాడు, గాల్లోకి ఎగురుతాడు, విలన్ వస్తాడు, గాల్లోకి ఎగురుతాడు. మధ్యలో ఏం జరిగిందో ఏం తెలియదు, అవి మేము యాడ్ చేసుకోవాలా? వేసేయాలన్నా ఇన్ని. సరే హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏడ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్, నవ్వినా ఒకటే ఎక్స్ప్రెషన్. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ పెట్టమంటే చూడండి ఆ పోస్టర్లో ఎలా ఉందో. సరే ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? నీకు చెప్తూ మళ్ళీ మళ్ళీ ఆ సినిమా నేను గుర్తు చేసుకోలేనన్నా. నీకు కొత్త అన్నం. పాపం బాగా ఫీల్ అయినట్టు ఉన్నాడు. అసలు ఏం జనం అన్నా, నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. ఒక పాట వచ్చింది, ఆ పాటకు ఊపొచ్చి ఫుల్ డాన్స్ చేశాను, బై మిస్టేక్ పడిపోయాను అంతే. మళ్ళీ క్లైమాక్స్ కే లేచాను. ఏం సినిమా అన్నది. క్లైమాక్స్ లో లేచా, ఏం కనిపించలేదన్నాక లేచాక, కానీ కొంచెం సేపటికి బాడీలో చేంజెస్ కనిపించాయి. అయ్యో మరి మీరు సినిమా చూడలేదా? ఆ, అందుకే ఈసారి బాల్కనీలో కూర్చుని సినిమా చూద్దాం టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఓ ఓకే ఓకే. కానీ ఇందాక మిమ్మల్ని అక్కడ చూసినట్టున్నాను భయ్యా. నెక్స్ట్ షో టైం అయిపోతుంది భయ్యా, టికెట్ తీసుకోవాలి. భయ్యా భయ్యా ఏంటి కుంటున్నారేంటి? హలో భయ్యా, ఫ్యాన్స్ కొల్లబోడిసినట్టున్నారు. హాయ్ హాయ్, ఎలా ఉంది సినిమా? అది మీరు కదా, మీరు చెప్పండి. యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటము. సినిమా మాత్రం చాలా క్రేజీగా ఉంది. అందరూ గోల చేసేస్తున్నారు, షర్ట్లన్నీ చింపేసుకొని స్క్రీన్ మీద విసిరేస్తున్నారు. మూవీ మాత్రం అస్సలు కనిపించట్లేదు, చాలా క్రేజీగా ఉంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది చెప్పండి. ఇంకా సినిమా ఇక్కడ చూస్తామండి, ఆ గోలలో వాళ్ళని చూడటమే సరిపోయింది. వాళ్ళేమో కరెక్ట్ గా హాఫ్ స్క్రీన్ మొత్తం వాళ్ళే కవర్ చేసేస్తున్నారు. కొన్ని సీన్స్ లో హీరో హెయిర్ తప్ప ఇంకేం కనిపించట్లేదు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. వెళ్ళు చాలే. చెప్పండి, పాన్ వరల్డ్ స్టార్ మణికొండ మామ నటించిన మూవీ మీకు ఎలా అనిపించింది? ప్రీమియర్ అన్నారు, నైట్ 9కి వచ్చాం, 9:15కి షో అన్నారు, 9:30 అయింది. డిసప్పాయింట్ అయ్యాను. థియేటర్ మెయింటెనెన్స్ మీద కొంచెం కూడా పంచువాలిటీ లేదు. అన్న టైమింగ్స్ కాకుండా సినిమా గురించి చెప్పండి. సినిమా విషయానికి వస్తే దింపుతా అనే టైటిల్ ఈ సినిమాకి చాలా యాప్ట్గా సెట్ అయింది. హీరో ఇంట్రడక్షన్ అయితే ఇప్పటి వరకు నేను సినిమాల్లో ఎక్కడా చూడలేదు. 100లో వస్తారు, 100 మందిలో వస్తాడు, కొండల మధ్యలో నుంచి వస్తాడు. ఆ ఎడిటింగ్, ఆ సీజీ నెవర్ బిఫోర్. చాలా బాగా చేశారు. కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేశారు. అటువంటి స్టెప్స్ నేను ఎప్పుడూ చూడలేదు. ప్రభుదేవా తర్వాత ఈయనే. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ వెంటనే పేస్ అందుకుంటాడు. ఒక మాస్ నెంబర్ పడుతుంది, వెంటనే బ్యాంగ్, గట్టి ఫైట్ హీరో అందులో చేస్తాడండి, నెక్స్ట్ లెవెల్. ఎడిటింగ్ కూడా బాగా చేశారు. ఇంకా కొంచెం హీరోయిన్ బాగా చేసుంటే బాగుండేది అనిపించింది. ఇంటర్వెల్ సీన్ ఉంటుందండి, నేను అసలు అటువంటి ఇంటర్వెల్ బ్యాంక్ ఎప్పుడూ చూడలేదు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కొట్టే బీజిఎం ఉంటది, గూస్ బంప్స్ అంతే. బీజిఎం సినిమాని లేపిందంటే మీరు నమ్ముతారా? ఆ రేంజ్ లో ఉంది. ఓకే, చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్. రైటర్ కూడా, డైరెక్టర్ మంచి ఫ్రెండ్స్ అనుకుంటా. కథ బాగా వచ్చింది. ఎవ్రీ స్టేజ్ లో కథ అలా అలా ఎదుగుతూ వచ్చింది. క్యారెక్టర్ ఆర్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి సినిమాకి, చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా స్టెప్ బై స్టెప్ చాలా నీట్ గా కవర్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పుడు వరకు మీరు పాజిటివ్స్ చెప్పారు, సినిమాలో నెగిటివ్స్ చెప్తారా? నెగిటివ్స్ అంటే అసలు హీరో అమెరికా నుంచి ఇండియా ఎందుకు వస్తాడు, ఇండియా నుంచి అమెరికా ఎందుకు వెళ్తాడు, మధ్యలో యుగాండా వస్తుంది, అసలు ఎందుకో అర్థం కాలేదు. కామెడీ ట్రాక్స్ కూడా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటాయి. అన్నెసెసరీ కామెడీ సీన్స్, అన్నెసెసరీ ల్యాగ్. మొత్తం సినిమా అంతా ఒక పేస్ లో వెళ్తుంటే ఆ కామెడీ సీన్స్ మాత్రం వేరే పేస్ లో వెళ్ళాయి. రొమాన్స్ లేదండి సినిమాలో. హీరో మధ్య కెమిస్ట్రీ ఏది? ఒక్క ముద్దు సీన్ లేదు, ఒక్క ఐటమ్ నంబర్ లేదు. ఇలా అయితే సినిమా ఎలా నడుస్తుందండి చెప్పండి? ఒక 10 minutes నేను థియేటర్లో లేనేమో అనిపించింది, అంత స్లో అయిపోయింది సినిమా. ఓకే, అంటే మీరు కిస్ సీన్ అంటున్నారు, ఆ టైప్ మూవీ కాదు కదా, సో కిస్ సీన్ ఎలా ఉంటుంది? కాదు, కాకపోతే సి సెంటర్స్లో అవి కావాలి. కిస్ సీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అప్పుడే సినిమా కమర్షియల్గా సక్సెస్ అవుతుంది. బాబా
ఒరేయ్